హలో అనిల్ కుమార్ బచ్చు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహా. ఎస్ సార్, ఈ రోజు ఏదైతే ఇరాన్ అండ్ యుఎస్ ఏదైతే డీల్ అనేది ఈ రోజు ఫైనలైజ్ అయిపోయింది. సో దీనిపైన ఈ రోజు మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవబోతున్నాయి? మెయిన్ ఈ డీల్ అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ అనేది తగ్గబోతున్నాయా లేదా సార్? తగ్గితే ఎప్పుడు తగ్గుతున్నాయి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇవాళ పొద్దున ఆల్రెడీ ట్రంప్, ఇరాన్, యుఎస్ మధ్యలో ఒక డీల్ ఏదో జరిగిందో, ఇప్పుడు దాన్ని అఫీషియల్ డీల్ ప్రాబ్లీ ఫ్రైడే కూడా అవ్వచ్చు. ఇది వర్చువల్గా అయింది. అటు ఇరాన్ ప్రధానమంత్రి కూడా వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు. వాళ్ళ టీవీ ఛానల్ కూడా జరిగింది కాబట్టి ఇది 60 రోజులు టెంపరీగా. ఫర్దర్ పర్మనెంట్ డీల్ కోసం ఒక 60 days పీస్ డీల్, అంటే యుద్ధం అయితే ఇప్పటికైతే ముగిసింది. అమెరికా ఇరాన్ మధ్యలో అఫీషియల్గా ముగిసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ఇది జరుగుతుంది అని ఫ్యూ డేస్ నుంచి డిస్కషన్ అవుతుంది కాబట్టి $100 దగ్గరలో ఉన్న క్రూడ్ ఆయిల్ 80 వరకు నిన్న మొన్నటి వరకు వచ్చేసింది. ఇవాళ ఆల్రెడీ ఇప్పుడు 75 కిందికి కూడా వచ్చేసింది. అండ్ ఈవెన్ బ్రెంట్ క్రూడ్ కూడా 80కి బిలో వచ్చేసి 77, 78కి వచ్చేసింది. సో మార్కెట్స్ ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నాయంటే, ఒకటి ఇవాళ రేపట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా హార్ముజ్ జలసంధి ఏదైతుందో ఓపెన్ అవుతోంది. అక్కడ స్టక్ అయిన షిప్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి, వర్క్ అవుతాయి. అంటే క్రూడ్ ఆయిలే కానివ్వండి, గ్యాసే అనుకోని వేరే షిప్మెంట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ప్రాబ్లీ ఒక 2 to 3 days పట్టొచ్చు. ఎందుకంటే ఇరాన్ కొన్ని సముద్రంలో మైన్స్ పెట్టింది, అవి క్లియర్ ఆఫ్ చేయడానికి ఒక 2 రోజులు 3 రోజులు, అంటే ఫ్రైడే నుంచి మోర్ ఆర్ లెస్ నార్మలైజ్ అవ్వచ్చు ట్రాఫిక్ అని 2 సైన్ ఈ అగ్రిమెంట్ ప్రకారం ఉంది. ఎటువంటి ఇబ్బందులు ఎవరికి కలగకూడదు. అండ్ ఇరాన్ కూడా ఫ్రీ టు సెల్, వాళ్ళకి కావాల్సిన అమ్మడానికి అవకాశం ఇస్తున్నారు. సో ఆ లెక్కను చూస్తే మొత్తం నెక్స్ట్ వీక్ ఈ టయానికి ప్రాబబ్లీ నార్మలైజ్ ట్రాఫిక్ అవుతుంది. అప్పుడు క్రూడ్ ఆయిల్ ఇప్పుడు 74 సంథింగ్ నడుస్తూ ఉంది WTI క్రూడ్. ఇది ఈ లాస్ట్ 4-6 అవర్స్లోనే ఆల్రెడీ క్రూడ్ ఒక 5% వరకు పడిపోయింది. ఫ్యూ డేస్ నుంచి ఆల్రెడీ 10%, 13% కన్నా ఎక్కువనే పడిపోయింది క్రూడ్. సో దాన్ని మనం ఆల్రెడీ మార్కెట్స్ కూడా ప్రైజింగ్ చేస్తూ ఉన్నాయి. ఒక 1 week 10 days కన్నా చూసుకుంటే ఇవాళ ఆల్రెడీ ఒక 1000 పాయింట్ల వరకు మొత్తానికి పెరిగి ఇప్పుడు 24,000 నిన్న క్రాస్ అయింది. సో ఈ గుడ్ న్యూస్తో ఏషియన్ మార్కెట్స్ బాగా పర్ఫామ్ చేశాయి. మన మార్కెట్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. బట్ సమ్హౌ ఏంటంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ నడుస్తూ ఉంది మార్కెట్లో. అందుకోసం ఇప్పుడు కొంచెం టెంపరీగా నెగిటివ్ ఉన్నా కానీ, బట్ గోయింగ్ ఫార్వర్డ్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడిపోతే దే ఆర్ క్వైట్ అ ఫ్యూ థింగ్స్ గోయింగ్ టు ఇంపాక్ట్. రీజన్ ఏంటి, మనం నియర్లీ $120 బిలియన్ నెట్ ఇంపోర్ట్ చేసుకుంటాం యాన్యువల్లీ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు కూడా. వీటిలో ప్రైస్ పెరగడం వల్ల మనకు అనవసరంగా మన సిఈడి కానీ అన్నీ పెరిగి, అంటే డెఫిసిట్ పెరిగిపోయింది. డెఫిసిట్ పెరిగి ప్రభుత్వానికి ఖర్చు ఎక్కడ పెట్టాలో తెలియదు. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఫిజికల్ డెఫిసిట్. అట్లాగే ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో అవన్నీ కూడా క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గితే అవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. ఇవన్నీ కంట్రోల్లోకి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్బీఐ నెక్స్ట్ సైకిల్లో, మొన్న సైకిల్ అయిపోయింది బట్ నెక్స్ట్ సైకిల్లో ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే ఎకానమీ బూస్ట్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది, అండ్ అంత బాగుంటుంది. అండ్ దేర్ బై ఈవెన్ పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా తగ్గచ్చు. ఓకే 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 సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.